చేరువచ్చిన మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. దూరాన సమీపాన వింటున్న వారికి కూడా నా హృదయపూర్వక వందనాలు. అలాగే ఈ గృహంలో ఉన్న యజమానులు రాజేంద్ర గారు, బుజ్జమ్మ గారు, వారిని ప్రేమించిన ముగ్గురు బిడ్డలు, వారి బిడ్డలు వారందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు ఈ ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత కూడిక ఈ గృహంలో ఎప్పుడో జరగాల్సింది మరి తెలియదు, కానీ వాయిదాలు పడుతూ దేవుడు ఎట్టకేలగా ఈరోజు ఈ యొక్క కూడికను జరిగించడానికి దేవుడు కృప చూపినందుకు ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినమే అని మనం విశ్వసించి ముందుకు సాగుదాం. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం విందాం. అందరూ కూడా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చదివితే అందరూ శ్రద్ధగా వినండి. ఈ మాటలు వినటం వలన నీకు ఏం కలిగిద్ది? గృహం యజమానులకి, గృహంలో ఉన్నవారికి, వింటున్న వారికి, కుటుంబీకులకి, కుటుంబస్తులకి అందరికి కూడా వినుట వలన విశ్వాసం కలిగిద్ది. ఈ విశ్వాసము నేను ఎక్కడికి నడిపించిందంటే కృపా సత్య సంపూర్ణమైనటువంటి పరలోకపు తండ్రి అయినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి మిమ్మల్ని నడిపించింది. హల్లెలూయా. నమ్మిన వారు గట్టిగా ఒకసారి హల్లెలూయా. మంచిది. దేవుని స్తోత్రం. 7వ వచనం చదువు. మైక్ తీసుకొని చదువు. 7వ వచనం. సమస్త జ్ఞానము, సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. జాగ్రత్తగా వినాలా ఈ మాటలో. భుజమ్మ గారు, వారిని ప్రేమించిన ముగ్గురు బిడ్డలు జాగ్రత్తగా వినాల్సినటువంటి మాటలు. వారి బిడ్డలను ప్రేమించినటువంటి వారి భార్యలు, వారి భర్తలు. పిల్లలకి తెలియదు కాబట్టి పెద్దోళ్ళు వినాలా. ఆ రీతిలో చేరువచ్చిన మీరు కూడా వినాలా. జాగ్రత్తగా ఈ మాటను మనం పరిశోధించాలా, పరిశీలన చేయాలా, పరిశీలించాలా కదా. ఈ క్రీస్తు యేసు వలన ఏంటి? మీకును, చదువమ్మా, మీకును మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. క్రీస్తు యేసు వలన మీ హృదయాలకి, మీ తలంపులకి. హృదయము వేరు, తలంపులు వేరు. అవునంటారా కాదంటారా? హృదయంలో అనుకున్న మార్కెట్కి వెళ్ళి చేపలు తెచ్చుకోవాలని, అక్కడికి వెళ్ళంగానే ఒక స్నేహితుడు కనపడ్డాడు. అరే, మన ఫ్రెండ్స్ వేట మాంసం కోసారు, తెచ్చుకుందాం. అక్కడ మనం పిలుస్తున్న రణంగల్నే తలంపు అలా తిరిగిపోయిద్ది. ఇంటికాడ ఏం చేశారు? చేపలు తెచ్చుకుందామని వెళ్ళారు. బజార్కి వెళ్ళంగానే తలంపులు వేరైపోతాయి. అక్కడికి వెళ్ళంగానే వేట మాంసం తీసుకొస్తారు. ఇంటికి తీసుకురాగానే అనే మాట ఏంది? నువ్వు చేపలు తెస్తానా, నువ్వేంది మాంసం తెచ్చావని ఇంట్లో వాళ్ళు అడుగుతారు. నేను చేపలు తెద్దామని వెళ్ళాను, కానీ ఆడికి వెళ్ళేతలకే తారుమారైపోయింది. మా ఫ్రెండ్స్ పిలిచారు, నా తలంపులు మారిపోయినాయి, ఇక నేను కూడా ఇష్టపడి మాంసం తీసుకొచ్చాను అంటారు. అవునా కాదా? అందుకని హృదయం వేరు, తలంపులు వేరు. హృదయంలో ప్రార్థన పెట్టుకోవాలి, ప్రార్థన జరపాలి, ప్రార్థన మన గృహంలో ఉండాలి అని మనం యోచించాం, అనుకున్నాం. కానీ మన తలంపులు ఏం చేసినాయి అంటే తారుమారు చేసేసినాయి. ప్రార్థన జరగనీయకుండా మన తలంపులు ఏం చేసింది? తారుమారు చేసింది. ఏదో ఒక రీతిలో అడ్డుపడ్డాయి. పెడదామంటే ఒకళ్ళు, వద్దంటే ఇంకొకళ్ళు, అసలు ఇప్పుడు ఎందుకు లేని వాళ్ళు ఇంకొకళ్ళు. తారుమారు, మన తలంపులు తారుమారు చేసినాయి. యేసుక్రీస్తు వలన నీ హృదయానికి, నీ తలంపులకి కావలి ఉండాలి. ఆయన ఉంటానన్నాడు, కానీ నువ్వేం చేస్తున్నావు? కావలి వద్దులే, మేము ఉంటాము అని ఉన్నాయన్ని
తోలివేసుకునే పరిస్థితి అయిపోతుంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా విందాం. 6వ వచనం అట్టుంది, 6 కాదు 4 అట్టుంది చూడండి. 4వ వచనం చదువుదాం. నీ హృదయానికి నీ తలంపులకు ఆయన కావలి ఉండాలి అంటే నువ్వు చేయాల్సిన పనులు ఉన్నాయి. జాగ్రత్తగా ఈ మాటలు విని ముగించుకుందాం. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించు. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించు. ఆనందించాలా? మరలా చెబుతున్నాను చూడు, సైతాను అప్పుడే స్టార్ట్ అయింది. ఎల్లప్పుడూ వదిలే పొనుకొని వదిలే పొనుకొని ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించాలా. నేను మరలా చెబుతున్నాను, ఆనందించాలా. అర్థమైందా? వదిలేసి ఎల్లప్పుడూ ఆనందించాలా. ప్రభువుని బట్టి ఎవరి పట్ల ఆనందిస్తున్నాం మనం కదా? మనుషులను పట్ల, లోకం పట్ల. ఓ పొట్టి చీర తీసుకురాగానే అబ్బా సూపర్ అయ్యా, సూపర్ అమ్మా, అవునా కదా? గతంలో ఈ మాటలు చెబుతున్నానని నన్ను ఎత్తి దండానికి వేసారు. సందర్భ వాక్యాలు కాబట్టి చెబుతున్నా. ఇప్పుడు పొట్టి చీర తేంగానే ఏమంటారు? బా సూపరు. ఈ ఇంటికి ఏసీ లేదు, ఏసీ తీసుకురాగంలో అందరు లేచి పడతారట. ఉదాహరణకి, అవునా? మనుషుల పట్ల కాదు ఆనందించాల్సింది, ఎవరి పట్ల? దేవుని పట్ల ఆనందించాలా. అపోస్తలుడైన పౌలు గారు తెలియపరిచాడు, ఆనందించండి, ఎల్లప్పుడూ ఆనందించండి. నేను మరలా చెబుతున్నాను, ఆనందించాలా. మరి మనం ఎవరి పట్ల ఆనందిస్తున్నాం? మనుషుల పట్ల ఆనందిస్తున్నాం, అప్పులు ఇచ్చే వాళ్ళ పట్ల ఆనందిస్తున్నాం కదా? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఈ కృతజ్ఞత కూడికి దేనికోసం అనేది బాగా మీరు ఆలోచన చేయాల్సిన విషయం. దేవుని పట్ల మీరు ఆనందించాలా. ఆనందిస్తేనే దేవుడు మిమ్మల్ని చూస్తూ ఉంటాడు. ఆనందించటం అంటే ఎట్లా ఆనందం చెప్పండి? ఆనందించటం అంటే ఏంది చెప్పండి? మంచి గుడ్డలు, మంచి ఆహారము, మంచి అట్మాస్ఫియర్ చూసి ఆనందపడటం కాదు. దేవుని సన్నిధిలో ఆనందించాలా. నీకు గుడ్డలుండా లేకపోయినా, గుడ్డలు అంటే గుడ్డలు లేకుండా కాదండు, ఏ గుడ్డలుండా సరే, చినిగిపోయినా పర్వాలేదు, లేకపోతే పాత అయినా పర్వాలేదు. ఎవరు నన్ను అడిగితే ఆడుండే గుడ్డలు, కొత్త గుడ్డలు లేవుగా, దేవుని మందిరానికి రాలేదు అక్క అని అంటే, గుడ్డలు లేవయ్యా కొత్తవి అడిగాడు దేవుడు. బట్టలు ఉతకలేవు, ఆరలేవు, ఇడిసుండే గుడ్డలు ఈ అడిగాడు దేవుడు. దేవుని సన్నిధికి రామన్నాడు నిన్ను. దేవుని సన్నిధికి నువ్వు రావాలి, ఏదున్నా సరే రావాలా. పని లేదయ్యా రాలేకపోయాను, కూర తెచ్చారయ్యా పిల్లలు వండాల్సి వచ్చింది, కూర ఉడకలేదయ్యా, అన్నం వండుకోలేదయ్యా, ఈ కాదు, ఇవన్నీ సాకులు. నీకు ఏదుండా ఏది లేకపోయినా దేవుని సన్నిధిలో నువ్వు ఉంటే దేవుడు సన్నిధిలో నిన్నుని బట్టి నిన్ను ఆనందింపజేస్తాడు. ఎలా ఆనందింపజేస్తాడు తెలుసా? నీ పిల్లలందరిని చూసుకుంటావు, నీ కుటుంబం అందరూ ఉంటారు ఒక్కసాటే. మీరందరూ ఒకసాటే ఉన్నప్పుడు ఏం జరిగిద్దంటే ఆనందంగా ఉండిద్ది. అదే నువ్వుండి నీ కొడుకు ఇంకోసాటి ఉండి, ఇంకోసాటి ఉండి, ఇంకోసాటి ఉంటే వాళ్ళు ఆడికి వెళ్ళారో, ఏం జరుగుతుందో, ఎట్టుందో పరిస్థితి, ఏమైందో పరిస్థితి, తిన్నారో లేదో, ఈ ఆందోళనతో నీకు బీపీ షుగర్ వచ్చి హార్ట్ అటాక్ వచ్చి అక్కడే చస్తావు. అవునా కాదా? వాస్తవా కాదా? అందుకని అందరూ ఒకసాటి ఉంటే ఆనందం. అది ఎక్కడుంటే? దేవుని సన్నిధిలో. దేవుని సన్నిధిలో ఉంటే నీకు ఆనందం, ఆశీర్వాదం, ఆరోగ్యం, ఆర్థికంతో నింపబడతావు. నువ్వు ఏందయ్యా ఆర్థికంతో ఎలా నింపబడతావు? ఒకరోజే పని, వారంలో ఒక్కరోజే పని చేసావు, వారం మొత్తం తింటావు. హల్లెలూయా. నీ బీపురములో బియ్యం అయిపోదు, నీ బుడ్డలో నూనె తగ్గిపోదు. సారేపతి ఎదవరాలను జ్ఞాపకం చేసుకోగలిగితే, ప్రవక్త అయిన ఏలియా గారు వారి గృహంలో అడుగుపెట్టినప్పుడు ఆయన్ని ఆవింటికే ఎందుకు పంపించాడు దేవుడు? ఎంతమంది ఎదవరాళ్ళు అక్కడ లేరు.
ఎంతమంది ప్రజలు అక్కడ లేరు. దేవుడు ఏలియాని వాళ్ళింటికే ఎందుకు పంపించాడు? దానికి ఒక ప్రణాళిక ఉంది. ఆ విశ్వాసాన్ని దేవుడు పరీక్షించాడు. ఆమె దేవునికి విధేయురాలుగా ఉంది. హృదయాలు చూసేవాడు దేవుడు, పై రూపాలు చూసేవాడు కాదు దేవుడు. మనుషులు పై రూపాలు చూస్తాడు, కానీ దేవుడు హృదయాంతరం ఎరిగి ఉన్నవాడు. నీ హృదయంలో ఉన్న వాటిని దేవుడు తెలుసు. ఈరోజు నీకు ఏమి తినటానికి లేకపోవచ్చు, నీ హృదయం దేవుడు చూస్తాడు. నీకు ఏదో ఒక రీతిలో నిజంగా నువ్వు దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉంటే నీ హృదయం పట్ల దేవుడు ఏం చేస్తాడు? ఆనందింపజేస్తాడు. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఏలియా గారు సారెపతి ఎదురాల దగ్గరికి ఎందుకే పంపించాడు దేవుడు అంటే, ఆమె కొడుకున్నారు, అక్కడ అద్భుతం చేయటానికి దేవుడు పంపించాడు. అక్కడికి సారెపతి ఎదురాల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె ఏం చేసింది తెలుసా? బుడ్డిలో ఒక్కరవే నూనె ఉందంట, తొట్టిలో ఒక్కరవ పిండి ఉందంట. వినండి, చూడండి, సారెపతి ఎదోరాల దగ్గరికి వెళ్ళినప్పుడు సారెపతికి ఏదో కొదువు ఉంది. ఏంటి కొదువు? ఏం కొదువు తెలుసా మీకు? ఇంతకాలం విన్నారు ఈ మాటలో. ఏం కొదువు తెలుసా మీకు? మీకు అందరికి తెలిసింది అదే కదా, ఓకేనా? కుమారుడు కొదువు ఉంది. కుమారుడు రోగిష్ఠుడు, చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నాడు. మ్యాక్సిమం అయిపోయినట్టే లెక్క. సో దేవుడు ఆమెను ఆ ఇంటికి పంపించినప్పుడు ఆమె ఆ కుమారుడు ఆ అప్పం తిని చనిపోదామని డిసైడ్ అయిపోయారు. ఏలియా వెళ్ళిపోయాడు. ఆ సమయంలో వెళ్ళినాక ఆమెను పలకరించాడు. అమ్మా, నాకు ఒక అప్పం వేయండి అన్నాడు. అంటే ఆమె యథార్థం చెప్పింది. బుడ్డిలో కొంచెమైనా నూనె ఉంది, తొట్టిలో కొంచెమైనా పిండి ఉంది. ఇదిగో నేను నా కొడుకు ఇది తిని చనిపోదామని డిసైడ్ అయిపోయాం. ఇక మాకు లేదు పిండి నూనె. అయితే మేము ఈరోజు తిన్నా, రేపు మాకు దొరకదు కాబట్టి రేపైనా చచ్చిపోవాల్సిందే మేము. కానీ నిన్ను చూస్తే మాకు ఒక ఆనందంగా ఉంది. నువ్వెవరువో మాకు తెలియదు, కానీ నా మనసు నీకే ఇయ్యాలనిపించింది. నువ్వు తినయ్యా, నువ్వు కడుపు నింపుకో అని. మేము ఎడిదిరి తెల్లారాయని చచ్చిపోవాల్సిందే కాబట్టి నువ్వు నింపుకో కడుపు అని చెప్పేసి చక్కగా ఆ అప్పం వేసి ఆయనకి ఇచ్చింది. బుడ్డులో క్షమించండి, తొట్టులో పిండి పట్టుకుంది, గుప్పెడు అందింది, అప్పం చేసింది, బుడ్డినెట్టు నూనె పడింది, అప్పం అయింది, కాల్చించింది, తిన్నాడు. ఆయన తింటున్నాడు. తిని మళ్ళీ ఇంకో మాట అన్నాడు, ఇంకోటి అన్నాడు. ఈమెం చెప్పింది? అయ్యా, ఒక్కదానికే ఉంది, మేము తిని చచ్చిపోవాల్సిన అనుకున్నటువంటి వారు నీకు మేము సాక్రిఫైస్ చేసుకొని నీకు ఇచ్చాము, మరలా అడుగుతున్నావు, నువ్వు లేదు కదా మరలా అడుగుతున్నావు అని కూడా ఏం చేసింది? ఆమె చేయబెట్టింది. హల్లెలూయా. విశ్వాసం చూడండి. పేతురు అన్నాడు, యేసు ప్రభు వచ్చి ఈ కొంత దూరమే తీసుకెళ్ళి, ఈ కొంచెం దూరమే లోపలికి పదా అన్నాడు. పేతురు అన్నాడు యేసు ప్రభుతో, నేను సముద్రంలో గజేతగాడిని, చేపలు ఎక్కడ పడతాయో నాకు బాగా తెలుసు, ఏ ప్రాంతం వెళ్తే చేపలు పడతాయి. నేను రాత్రంతా కూడా వలలు వేసి రాత్రంతా కూడా వేటాడాను, ఒక్క చేప కూడా నాకు పడలేదు, కానీ ఇప్పుడు నీ మాట చొప్పున వేస్తున్నాను అన్నాడు. హల్లెలూయా. చూడండి విశ్వాసం. కానీ ఇప్పుడు నీ మాట చొప్పున వేస్తున్నాను అన్నాడు. ఎక్కడ వేసాడు? వల ఒడ్డునేసాడు. హల్లెలూయా.
చూడండి విశ్వాసం అంటే మధ్యలోకి వెళ్ళినా కూడా పడాలన్నటువంటి చేప ఏడకొచ్చింది, ఒడ్డుకొచ్చింది. పిల్లలు విశ్వాసం చూడండి. సారేపతి కూడా అయ్యా అయిపోయింది కదా అని వెంటనే తొట్టిలో ఏం చేసింది, చేపెట్టినప్పుడు ఫస్ట్ ఎంత పిండి అయితే అందిందో సెకండ్ కూడా పట్టుకుంది పిండిని. ఆమెకి ఆశ్చర్యం అయిపోతుంది, ఏంటి మళ్ళా పిండి దొరికింది అని. ఎట్టని రెండోది చేసింది, మళ్ళా వంచింది, నూనె దొరికింది, అప్పం చేసింది, ఇచ్చింది, తిన్నాడు, మళ్ళా తీసుకురాడు, మళ్ళా అట్లా విశ్వాసం ఆమెని కనపరిచింది. ఎంతకాలం బ్రతికిందామి? కరువుతో. లోకం మొత్తం కరువే, ఆమెకి మాత్రం, ఆమె కుమారుడికి మాత్రం 365 రోజులు. ఆమె 3 సంవత్సరాలు 365 రోజులు లేక 3 సంవత్సరాలు 3.5 సంవత్సరం రకరకాలుగా చెప్పాను నేను. కరువు లేకుండా జీవించింది, సమృద్ధిగా తన కుమారుడు తింటూ ఉన్నారు. కారణం ఏంటి? దైవజనుడు తన గృహంలో అడుగు పెట్టాడు, దైవజనుడు మాట విన్నది, దైవజనుడు మాట విన్నది, దైవజనుడికి ఆశీర్వాదం గృహంలో కుమ్మరించాడు. హల్లెలూయా. దైవజనుడిని ఎవరు పంపించారు? దేవుడు పంపించాడు. నీకు దేవునికి మధ్యవర్తి ఈ దైవజనుడు, నీకు దేవునికి మధ్యవర్తి దైవజనుడు, నీ సేవకుడు, నీ కాపరి, నీ సంఘ కాపరే. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, గొప్ప గొప్ప సేవకులు వస్తారు మన మధ్యకి, పేరు ప్రతిష్ఠ ఉన్నటువంటి సేవకులు ఉంటారు. వారు కాదు నీకు ప్రాముఖ్యమైంది, నీ సంఘంలో ఉన్న కాపరే నీకు ప్రాముఖ్యమైంది. గుర్తుపెట్టుకో, నీ సంఘంలో ఉన్న నీ కాపరికే దేవుడు ఆజ్ఞాపిస్తాడు. ఏమని? తన గొర్రెలకి ఎలాంటి ఆహారం కావాలో కాపరికి తెలుసు కనుక మరొకరికి తెలీదు. అర్థమైందా? వాళ్ళు బయట నుంచి వచ్చినటువంటి వారు పలానా చోట పచ్చికలు ఉన్నాయి, పలానా చోట పంట ఉంది, పలానా చోట అది ఉంది, పలానా చోట ఇది ఉందని చెప్పగలరే, కానీ తీసుకెళ్లేవాళ్ళు కాదు. గుర్తుపెట్టుకొని చెప్పు హల్లెలూయా కదా. పలానా చోట పంట ఉంది, పలానా చోట ఫైర్ ఉంది, పలానా చోట అది ఉందని చెప్పగలిగిన వారే కానీ తీసుకెళ్లేవాళ్ళు కాదు. పరలోక రాజ్యం సమీపంగా ఉందని చెప్పగలేవారే కానీ తీసుకెళ్లేవాళ్ళు కాదు. నిన్ను తీసుకెళ్ళగలిగేది నీ కాపరి. ఎందుకంటే నిత్యము నిన్ను నడిపిస్తూ, నిత్యం నీకు సాకారంగా సహకరిస్తూ, నీతో స్నేహముతో, నీతో కలిసి, నీతో సహవాసం చేస్తున్నటువంటి కాపరికి దేవుడు ఏం చేస్తాడు? బలాన్ని ఇస్తాడు. హల్లెలూయా. అది దేవుని మందిరంలో నువ్వు ఏదున్నా ఏదో లేకపోయినా దేవుణ్ణి బట్టి నువ్వేం చేయాలా? ఆనందించాలా. రైట్. ఇప్పుడు 2వ వచనం చూడు, 2వ వచనం చదువు. ఎక్కడ చదువుతున్నావు? ఎల్లప్పుడు ఆనందించుడి. తర్వాత ఆనందించుడు. ఇది మీ సహనమును సకల జనులకి తెలియో. మీ సహనం ఉండాలా. సహనం ఎలా అని తెలుసా? కుటుంబం సమేతంగా ఆదివారం వస్తే వెళ్ళి చర్చిల్లో ఉంటున్నారు, వీళ్ళు చర్చిలో పని చేస్తున్నారు, ఇంట అన్నం వండుకోవట్లే, కూర వండుకోవాలి, కుటుంబం మొత్తం చర్చిలో ఉంటున్నారు, వీళ్ళకి తినటానికి కూడా ఆహారం ఉండలేదు, ఇంటికాడ పని చేసుకొని కదా వెళ్ళేది చర్చిలకి అని జనాలు మిమ్మల్ని ఒత్తిడిలాగా అనొచ్చు. అర్థమైందా? ఒత్తిడిలాగా అనొచ్చు. అర్థమైందని నేను చెప్పిన మాట. ఒక్కరోజు తినకపోతే ప్రాణం పోదు. దాదాపు 2010లో నేను సేవకు వచ్చాను. 2010 నుంచి నేటి దినం వరకు సేవ చేస్తున్నాను. ఒక్కొక్క సమయం నాకు అసలుకి రాత్రి పనుకునే 10 గంటల దాకా లేక 11 గంటల దాకా కూడా ఒక్కోసారి కడుపులోకి ఏమి ఉండకపోవచ్చు, చుట్టి నీళ్లు తాగి బ్రతికిన దినాలు నేను చాలా ఉండయి. వన్స్ అన్నం తినేటప్పుడు
సమృద్ధి అనేటువంటి ఆహారం. రాజులు భోజనం పెడతా ఉంటాడు దేవుడు నాకు. ఉద్యోగస్తులు కూడా తినలేనటువంటి భోజనం పెడతా ఉంటాడు నాకు. పనులకి వెళ్ళి రోజుకి 1000 రూపాయలు సంపాదించుకున్న తినలేనటువంటి వారి కన్నా కూడా భోజనం నాకు మంచి భోజనం పెడతాడు. ఆ దినాల్లో నేను మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు చక్క టిఫిన్లు చేసి, లేకపోతే మంచి భోజనం, వంట, కూరలు, చేపలు, చికెన్ వండుకొని తిని ఆడకొత్త టయానికి నిద్రపోతానికి. నేను దినాలు కడుపులో ఏమి లేని రోజులు, ఎన్నో రోజులు వచ్చి ప్రయాసపడ్డాను. డబ్బులుండే జేబులో తినటానికి సమయం లేనటువంటి పరిస్థితులు, 10 మందికి పెట్టగలిగినటువంటి పరిస్థితి నాది. కానీ నాకు తినటానికి సమయం దొరక్క నేను పరిగెత్తుకుంటూ వచ్చేవాడిని దేవుని మందిరానికి మీ కొరకు. సకల జనులకి ఏం చేయాలా? తెలియపరచాలా. ఏంటి సహనం. ఎంతో మంది ఒత్తిడి చేస్తూ ఉంటారు, మిమ్మల్ని ఒత్తిడి చేస్తూ ఉంటారు. ఒత్తిడి చేసినప్పుడు ఏమనుకో, ఆ పిల్లలు ఉన్నారు కదా, అన్నం వండుకొని వెళ్ళొచ్చు కదా, పిల్లలు ఉన్నారు, వచ్చి నాకేం పెడతావు నువ్వు అని ఒత్తిడి చేయొచ్చు. కానీ నీ సహనం ఎలా ఉండాలా? సకల జనులు తెలియపరచాలి. ఏంటి? అమ్మో, ఎంత సహనం, ఎంత ఓర్పు, ఎంత ఆనందిస్తున్నారు ప్రభు పట్ల, మీరు ఎంత ఆనందిస్తున్నారు అనేది సకల జనులు మిమ్మల్ని చూసి, మీ ప్రవర్తన చూసి ఆనందించాలి వారు కూడా. అర్థమైందా? సకల జనులకి మీకు తెలియపరచాల మీ ఓర్పును బట్టి. మీ ఓర్పు. చదువు. ప్రభు సమీపముగా ఉన్నాడు. ప్రభు మీకు సమీపంగా ఉన్నాడు అంటే ఏంది? దగ్గరగా ఉన్నారు అంటే మీరు ఎక్కడున్నట్టు? దేవుని మందిరంలో ఉన్నారు. దేవుని మందిరంలో మీరున్నారు కాబట్టి, దేవుని మందిరంలో మీరుంటే దేవుడు మీకు సమీపంగానే ఉన్నారు. మీరు దేని గురించి కూడా చింతపడకూడదు. దేని గురించి కూడా చింతపడకూడదు. మన చింత యావత్తు దేని మీద ఉన్నది? ఏమి తిందుమా, ఏమి త్రాగుదామా, ఏమి తరిద్దుమా, ఏంటి ఈరోజు మన సోకులు, వీటి మీదే ఉంటాం. మన చింత అంత ఇదే. నీ చింత దేని మీద నువ్వు చింతపడాల్సిన అవసరం లేదు. ప్రభు నీకు ఎక్కడున్నాడంట? సమీపంగా ఉన్నాడు. ప్రభు నీకు తోడుగా ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని నువ్వు మర్చిపోకుండా ఉండగలిగితే చదువు. ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపన చేత. ప్రతి విషయం, ప్రతిదీ. ఈరోజు ఆహారం లేదు నీకు, ఈరోజు బాగలేదు నీకు, ఈరోజు నెమ్మది లేదు నీకు, ఈరోజు సంతోషం లేదు నీకు, ఈరోజు శాంతి లేదు నీకు. అయినా నువ్వెలా ఉండాలా? ప్రార్థన కలిగి, పట్టుదల ప్రార్థన. సమాధానం లేకపోయినా పట్టుదల ప్రార్థన ఉండాలా. ఆహారం లేకపోయినా పట్టుదల ప్రార్థన ఉండాలా. సంతోషం లేకపోయినా పట్టుదల ప్రార్థన ఉండాలా. ప్రార్థన కలిగి ఉండాలా. ప్రార్థన ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్ని మార్చేసిద్ది. నీ అవసరతలన్నిటిని కూడా తీర్చగలేదు ఉందంటూ ఏదైనా ఉంటే అది ప్రార్థన మాత్రమే. మనం చాలా అనుకుంటాం డబ్బని కదా, డబ్బని అనుకుంటాం. డబ్బు కాదండి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను మీకు, అర్థమైందా? ఏలియా కెరేతు వాగు దగ్గర కూర్చున్నాడు. దేవుడు ఆహారం పెట్టాడు. దేని ద్వారా పెట్టాడు? కాకుల ద్వారా. డబ్బులు ఏమైనా చెల్లించాడా? అది ఓకే, అది బైబిల్ గ్రంథంలో మీకు చాలాసార్లు తెలియపరిచాను. ఒక హాస్టల్ యజమానుడు తన పిల్లలందరూ కూడా ఆ రోజు ఏమి నీళ్లు తాగటానికి కూడా ఏమి లేని దినాల్లో వాళ్ళందరూ మోకరించి ప్రార్థన చేయించినప్పుడు మంత్రులకు వెళ్ళాల్సినటువంటి ఆహారం దేవుడు వాళ్ళ దగ్గరికి పంపించాడు. వీళ్ళు తినటానికి ఒక్క ఐటెం ఉంటే చాలు అనుకున్నాడు. కానీ ఎన్ని ఐటెంలు అంట? రకరకాల ఐటమ్స్ పంపించాడు. మరి వాళ్ళు ఏమైనా డబ్బులు ఇచ్చారా?
డబ్బులతో కొన్నారు, అది ప్రార్థన ద్వారా సహాయం అందింది కదా. ప్రార్థన ద్వారా సహాయం. మనం ఈ లోకంలో కొనలేదంటూ ఏదన్నా ఉందంటే డబ్బుతో కొనలేనిది ప్రార్థనతో మనము సాధించగలం. మా కుటుంబం విషయంలో చెబుతున్నాను. మేమెవరు ఉద్యోగాలు చేయట్లేదు, దేవుని సేవకి సమర్పించుకున్నాం. ప్రభువు పట్ల మేము నీతిగా జీవిస్తున్నాం, నిజాయితీగా జీవిస్తున్నాం. ప్రార్థనతో ప్రతిదినం మేము మా అవసరతలన్నీ ప్రార్థనలో ప్రభువుకి తెలియపరుస్తున్నాం. ప్రభు మాకు అన్నిటినీ సహాయము అందిస్తూ ఉన్నాడు, అన్నిటినీ సహాయం చేస్తూ ఉన్నాడు. అలా అని సాతాను ఊరుకోదుగా. ఏబు కంటే మేము నీతిమంతులమేం కాదు, ఏబు మాకంటే నీతిమంతుడు. అలాంటి ఆయనే శోధింపబడ్డాడు. మానవులు మనం శోధించబడతా ఉంటాం కదా. సో మనం ఏం చేయాలా? ప్రార్థన. మరొకసారి ఆ మాట పూర్తి చదువమ్మా, మైక్లో చదువు, వినపడింది. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభువు సమీపముగా ఉన్నాడు, దేనిని గూర్చి చింతపడకుడు గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. ప్రార్థన పూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. ఏముండా ఏమి లేకపోయినా గృహములో మీరు ప్రార్థన కలిగి మీ అవసరతలు దేవునికి తెలియచేయగలిగితే, దేవునికి చెప్పగలిగితే, ప్రార్థనాపూర్వకంగా దేవునికి అందించగలిగితే మీ అవసరతల గురించి, అప్పుడు చదువు, సమస్తకు మించినటువంటి, అప్పుడు సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన, అర్థమైందా, మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. చాలు. చూడండి, దేవుని యొక్క కృప యేసుక్రీస్తు ద్వారా మీ హృదయాలకి మీ తలంపులకి కావలి ఉంటుంది. మీరు ఏం చేస్తే కావలి ఉంటుంది చెప్పమ్మ, నువ్వు చెప్పు. వికెట్ కదా. ప్రార్థన చేస్తేనే ఎవరితో ఒక్కరితో కాదు, కుటుంబంతో. బాగా దురాత్మలు బాగా ఉన్నాయి, మీరు బాగా ప్రార్థన చేసుకోండి. కుటుంబం కలిసి ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడు? మీ హృదయాలకి మీ తలంపులకి కావలి ఉంటుంది. హృదయంలో వ్యాధి ఉంటుంది, దేవుడు కావలి ఉంటాడు. తలంపులు నువ్వు ఏడేదన్నా చిన్న మీకు మనసు మధ్య వచ్చిన బయటికి వెళ్ళేటప్పుడు రకరకాల సాధనలు ఉంటాయి కదా. అనాలోచనతో వెళ్తూ ఉంటాం, వెళ్ళవా? ఇంట్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు నువ్వు అనాలోచనతో రావా? ఈయన గారు వినకపోతే మాట. సో చూడండి, ఇలాంటి అనాలోచనలో కూడా దేవుడు ఏం చేస్తాడు? మనకి ఎలాంటి తొందరలో వాటిల్లకుండా కావలి ఉంటాడు. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తన ఇనికిడిలో ఈ మాటలు మీ కుటుంబం పక్షంగా, చేరువచ్చిన మన పక్షంగా, యంత్ర శబ్దంతో వింటున్న వారి పక్షముగా, ఈ యూట్యూబ్లో చూస్తున్న వారికి కూడా సదాకాలం తోడై నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.